ఇవేమి మనం దేవుని ఆజ్ఞలు పాటించాం, కట్టలు పాటించాం, విధులు చేయము. కానీ ఎందుకో దేవుడు నన్ను కరుణించలేదు, దేవుడు నాకు మేలు చేయలేదు, దేవుడు నన్ను చూడడం లేదు, దేవుడు నన్ను మర్చిపోయాడు. ఇలాంటి డైలాగులు మనం వేస్తాం కదా. కష్టం రాగానే ఏమంటాం, దేవుడు మర్చిపోయాడప్పా, దేవుడు నన్ను పట్టించుకోలేదప్పా, దేవుడు నన్ను చూడడం లేదు, ఎందుకో నాకే శోధన, ఎందుకో నాకు ఇష్టం అంటావు. కానీ నేనేం చేస్తున్నా దేవునికని ఆలోచించాము ఎప్పుడైనా? ఎంతసేపు మనకి చేయలేదు, మనకు చేయదంట. కానీ ప్రభు నేను నీకేం చేశానయ్యా, ఇంతవరకు నా బ్రతుకులు నీ కోసం నేను ఏది చేయలేదే అని ఆలోచించామా? ఆయన ఏమంటాడు, మీరు ఇది చెయ్యండి అమ్మా, మీరు పాటిస్తే చాలు, మీకు అడగకముందే అన్నీ నేను ఇస్తానంటాడు. కానీ ఆయన ఏం చేయాలంటాడు? మొదట మనల్ని ఏం చేయమంటాడు? ఆయన కట్టలను, ఆజ్ఞలను, విధులను మీరు పాటించండి, గైకొనండి, వాటిని మీ హృదయం పలకల మీద రాసుకోండి, వాటిని మీ హృదయంలో భద్రం చేసుకోండి. పదే 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 ఆయన ఒక్క వాక్యాన్ని ఎంత గొప్ప చేస్తున్నాడో మీరు ఆలోచించాలి. అంత గొప్ప వాక్యాన్ని ఆయన చెబుతుంటే మనం ఏం చేస్తున్నాం? వాక్యాన్ని నిర్లక్ష్య పెడుతున్నామండి, వాక్యం మీద అశ్రద్ధ చెప్తున్నామేమో. ఈరోజు సరి చేసుకుందాం. అందుకే దేవుడు ఈ మాటల ద్వారా మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు.